Number 8. ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ కలేశ్వర్ సింగేనావార్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీస్ కమిషనరేట్లో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ సిపి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హుందాన్లతో కలిసి సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అపశృతులు తావు లేకుండా ఆనందోత్సాహాల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. నిజామాబాద్తో పాటు బోధన్, ఆర్మూరు పట్టణాలలో సైతం నిమజ్జన ఉత్సవం సాఫీగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పోలీసుల అధికారులను సూచించారు. బహుశా ముంబై తర్వాత వినాయక చవితి ఉత్సవం దేశం మన నిజామాబాద్ అనుకుంటున్నారు. అది ఇచ్చారు మనకు. అటువంటి టౌన్లో రేపు 17th రోజు 17వ తారీఖు రోజు వినాయకుడిని నిమజ్జన చేస్తారు. డిఫరెంట్ ప్లేసెస్లో నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనం ఆ భగవంతుని మనం ప్రార్థన చేసి మన సాంప్రదాయాల ప్రకారం గోదావరిలో కొన్ని స్టాచ్యూస్ తీసుకుంటాం, చెరువులు తీసుకుంటాం, స్నానం తీసుకుంటాం. ఇవన్నీ రెవెన్యూ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు చాలా చక్కగా చూస్తూ ఉంటారు. కానీ దయచేసి నా యువకులకు నిజామాబాద్ పట్టణం కానీ, ఓల్డ్ నిజామాబాద్ కానీ, ఎక్కడైనా కానీ మీ యువకులు భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ కూడా ఏది అల్లరి కాకుండా మనం ఇన్ని రోజులు ప్రేయర్ చేసి, ప్రార్థన చేసి మన సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతుని తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైనా 99% కావుందని ఎవరైనా తాగి కానీ, ఇంకోటి కానీ అల్లరి చేసినా పక్కన కూర్చుని పెట్టి మన సాంప్రదాయం కూడా చేయాలి. మన సాంప్రదాయం ప్రకారం భూ అయితేనే ఉండాలి. అదేవిధంగా క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. వాళ్ళ పండుగలు వాళ్ళు మనం సహకరిస్తూ ఉన్నాం. మన పండుగలకు కూడా వాళ్ళు ఎక్కడైతే నిజామాబాద్లో మన మైనారిటీ ఏరియా నుంచి వెళ్తా ఉన్నప్పుడు మనందరికీ ఫ్రూట్స్ కానీ, వాటర్ కానీ కొన్ని ఇచ్చే సంప్రదాయాలు ఉన్నాయి. అటువంటి సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరందరూ మనకి ఈ సంవత్సరం కూడా జిల్లాలో చాలా గణేష్ ఐటమ్స్ ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి 9th డే అండ్ 11th డే రోజు ఇమర్షన్స్ ప్రొసెషన్స్ ఉంటాయి. మనకి ఇంపార్టెంట్ ప్రొసెషన్స్ టైంలో మోటార్ ఇష్యూ కాకుండా పీస్ఫుల్గా ఇమర్షన్స్కి జరుపుకునేది వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ మనకి డిస్ట్రిక్ట్లో. ఇష్యూస్లో జనరల్గా ఇన్స్టాలేషన్ టైంలో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నటువంటి ప్లేస్
చిన్న డిస్ప్యూట్స్ వచ్చి జరిగినాయి. అవన్నీ అక్కడే లోకలైజ్ చేసి ఇష్యూస్ని హ్యాండిల్ చేసినారు. ఈ సంవత్సరం అటువంటి ఇష్యూస్ ఏమి జరగలేదు. మనకి మేజర్గా ఇష్యూస్ అయ్యే అవకాశం నిమజ్జనం 9th డే స్టాచ్యూ ద్వారా రైల్వే గేట్, గన్స్ కమాండ్, కచ్చి మాస్క్, గాంధీ చౌక్ దగ్గర, నెహ్రూ పార్క్, బోధన్ బస్ స్టాండ్, బర్తక్పుర బై జంక్షన్, బర్తక్పుర ఎక్స్ రోడ్ ద్వారా ఈ కద్రియన్ మాస్క్ ముందు నుంచి గురుద్వారా ఎక్స్ రోడ్స్, అక్కడి నుంచి జామా మస్జిద్ పాస్ అవుతూ ఈ ఆర్య సమాజ్ దగ్గర ఒక జిల్లా ఉంది సార్, ఆర్య సమాజ్ దగ్గర నుంచి పాస్ అవుతూ మోదీ మాస్క్ నుంచి పాస్ అవుతూ గోధుమాన్ దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మదీనా మాస్క్ ద్వారా కులాం ఎక్స్ రోడ్ నుంచి వినాయక్ కి ఇవి ప్రొసెషన్స్ వెళ్తాయి. అన్నీ మనకి ఈ ప్రొసెషన్ గ్రూప్లో వేరే వేరే కాలనీస్ నుంచి కూడా వచ్చి గణేష్ ఐడల్స్ జాయిన్ అవుతుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడన్నా మాస్క్ ఉన్న ప్లేస్లలో కొంచెం ట్రేడ్ ప్లేస్లలో ప్లస్ వాళ్ళు కూడా ఎనీ పర్సన్స్ మైనారిటీస్ కానీ టీచర్స్ కానీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం. ఆ 1 day 2 hours సహకరించుకొని తప్పట్లుగా మీరు కూడా చెప్తారు, తర్వాత మీరు చెప్తా ఉన్నారు. మన వాళ్ళు కూడా అందరూ రెవెన్యూ ప్లస్ పోలీస్ వాళ్ళు ఆ ప్లేస్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్లేస్ మీద జాగ్రత్త ప్రాబ్లమ్ ఉంటుంది. కూడా నిమజ్జనానికి గణపతి విగ్రహాలు మనకి ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మున్సిపల్ కమిషనరు, ఆర్టీఓ, ఇతర పోలీస్ అధికారులు, ఇతర అధికారులందరం కూడా ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలానే ఇక్కడ కూడా మనకి అరేంజ్మెంట్స్ అనేది నిమజ్జనం ఏదైతే మనకి ఈసారి 15th and 17th 2 రోజులు అనుకుంటున్నామో, సో ఆ రోజు అరేంజ్మెంట్స్ ట్రైన్స్ కానీ, ఫిషర్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ కానీ, సో ఇతర అరేంజ్మెంట్స్ ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఒకసారి ఇక్కడ చూడడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనకి నిమజ్జనం జరిగే విధంగా మనకి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జాన్కంపేట జంక్షన్ నుండి ఇటు యామ్చా వచ్చే దారిలో మనకి రైల్వే ట్రాక్ 2 times క్రాస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ అది జరిగింది కాబట్టి మనకి అక్కడ విగ్రహాలు అనేది ఓన్లీ 8 feet వరకు ఉన్న విగ్రహాలు మాత్రమే జాన్కంపేట నుంచి నవీపేట మీదుగా యామ్చా వరకు అలౌ చేస్తున్నాము ఈసారి. సో రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా మనకి నందిపేట మండలం ఉమ్మిద ఏదైతే 8 feet కన్నా అబోవ్ ఉన్నాయో అవన్నీ కూడా నందిపేట మండలంలో ఉమ్మిడా దగ్గర మనకి నిమజ్జనానికి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇవంతా కూడా మనకి రూట్ కూడా 1 way ఉంటుంది. వన్స్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిన తర్వాత అగైన్ మనకి ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ నుంచి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే హైట్ ఉన్న విగ్రహాన్ని పెట్టారో నిర్వాహకులు కూడా ఇది గమనించగలరు. ఓన్లీ 8 అడుగుల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు మాత్రమే ఇటు నవీపేట యామ్చా దగ్గర ఇమర్షన్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే అది లాజిస్టిక్స్ ఇష్యూస్, మనకి రైల్వే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆల్రెడీ అక్కడ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ వల్ల మనకి అక్కడ అలౌ చేయట్లేదు. సో రిమైనింగ్ అన్నీ కూడా అబోవ్ 8 feet ఉన్నవి కూడా మనకి నందిపేట యామ్చా ఈసారి మనకి అక్కడ అప్రోచ్ రోడ్డు బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ మనకి ఇమర్షన్కి అక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది.